ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏపీలో మరో జెన్జీ ఉద్యమం మొదలు కాబోతోంది అన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. డిఎస్సి పేపర్ లీకేజీ, ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టబోతున్నామన్నారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు. విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసమే తమ పోరాటం అని చెప్పారు. కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు అని చెప్పని అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా తిన్నగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి జరిగినటువంటి అన్యాయాన్ని, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, మీకు మీరే జీవోలు ఇష్యూ చేస్తారు, మీకు కావాల్సిన వాళ్ళని ఎంపిక చేసుకుంటారు, బహిరంగ మార్కెట్లో 10 నుంచి 15 లక్షల వరకు కూడా అమ్ముతారు. అది మేమంటాం కాదు, సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సందర్భంలో మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా, మేము చూపించినటువంటి ఆధారాలకి సమాధానం చెప్పకుండా అధికారులతో సమాధానం చెప్పిస్తారా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామానికి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇప్పుడు మరింతగా చేస్తూ ఉంది. ఢిల్లీలో ఏదైతే రాజీనామా చేశారో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని ఒక డిమాండ్తో రేపు 28వ తారీఖున మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులకు, జన్జీకి సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ అవకతవకల మీద, అవినీతి మీద ప్రశ్నించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.